యేసు ప్రభువు వారిని 3 సార్లు శోధించాడు, మరియు ప్రతిసారి యేసు ప్రభువు వారు దేవుని వాక్యాలతో సాతానుని గద్దించారు. చివరకు సాతాను ఆయనను వదిలి వెళ్ళిపోయాడు, మరియు దేవదూతలు వచ్చి యేసు ప్రభువు వారికి ఉపచారము చేశారు. యేసు ప్రభువు వారు అరణ్యములో శోధనలను ఎలా ఎదుర్కొన్నారో మనం చూశాము కదా. ఈ సంఘటన ద్వారా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకుని మన జీవితంలో అంటే ఆత్మీయంగా కాని లోకపరంగా కాని ఏ శోధన వచ్చిన యేసు ప్రభువు వారు ఎదిరించి నిలబడినట్టు మనము కూడా మన జీవితంలో నిలబడాలని నేర్చుకున్నాము. ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి. అలాగే ఈ వీడియోల్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.